హాయ్ హలో నమస్తే, నేను మీ జ్యోతి. ముందుగా వెల్కమ్ టు మన ఛానల్ JyoSudha Foodies&Vlogs. ఈరోజు నేను క్రిస్పీ అండ్ స్పైసీ బెండకాయ రెసిపీని అయితే చూపిస్తున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, ఉప్పు, కారం, గరం మసాలా, జీడిపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి, ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా వాటర్తో అయితే బెండకాయలను క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్తో నీళ్ళ తడి లేకుండా తుడుచుకోవాలి. బెండకాయలను మీడియం సైజులో కట్ చేసుకోండి, పెద్ద సైజులో అయితే కట్ చేసుకోకండి, ఎందుకంటే సరిగ్గా ఫ్రై అయితే అవ్వవు పెద్దగా కట్ చేసుకుంటే. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే బెండకాయ ముక్కలను వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వకపోతే మరి బెండకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వవు అన్నమాట. సో హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి. అలా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక జాలిగంట తీసుకొని వాటిని కలుపుతూ ఉండాలి. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయితే చాలండి, ఇంకా ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మాడిపోతే బాగోవు అన్నమాట. గోల్డ్ కలర్ ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా పౌడర్ కొద్దిగా, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే వేరుశనగ పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లోనే కరివేపాకును కూడా వేయించి తీసుకోవాలి. కరివేపాకు కాస్త దూరంగా ఉండండి, ఎందుకంటే చిటపటలాడుతుంది కాబట్టి. 4 వెల్లుల్లి రబ్బలు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయను కూడా అదే ఆయిల్లోనే వేయించుకోవాలి. తర్వాత దీనికి కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా ఫ్రై చేసిన జీడిపప్పు, వేరుశనగ పలుకులు, కారం, ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారుగా, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ స్పైసీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని ఎక్కువగా ఫంక్షన్స్లోనూ మ్యారేజెస్లోనూ చేస్తారు. సో మీరు కూడా ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.